ఇలాంటి సర్వేలో బీసీలను ఇతరులో కలపడం ఏంటి? 95 సంవత్సరాల తర్వాత భారతదేశంలో జరుగుతున్న కులగణన ఇది. ఇలాంటి కులగణనలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణన్న గారు 50 సంవత్సరాలుగా పోరాడి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి ప్రభుత్వంతోని మమ్మల్ని లెక్కబెట్టండి. ఈ దేశంలో ఉన్న బీసీలను లెక్కిస్తేనే మాకు రావాల్సిన వాటా సవ్యంగా వస్తది. మీరు మమ్మల్ని లెక్కబెట్టండి అని చెప్పి ఎన్నో ఏళ్లుగా మేమందరం పార్లమెంటు వేదికగా, జంతర్ మంతర్ వేదికగా ధర్నాలు, రాస్తారోకోలు, రిప్రజెంటేషన్‌లు ప్రతి ప్రభుత్వానికి ఇచ్చి ఇన్నేళ్ల తర్వాత మీరు ఈరోజు జనగణనకు ఒప్పుకున్నారు. మరి జనగణనలో కులగణనకు ఒప్పుకున్నప్పుడు, ఆ కులగణనలో సామాజిక పరిస్థితులను లెక్కించేటప్పుడు మళ్ళీ ఈ కుట్ర కోణాలెందుకు? మీరు నిజంగా చిత్తశుద్దే ఉంటే, బీసీల లెక్కలు తీయాలన్న ఆలోచనే మీకుంటే, మరి మీరెందుకు కొత్తగా ఇతరులనే దాంట్లో మమ్మల్ని కలుపుతున్నారు? ఇతరులని కాకుండా స్పష్టంగా బీసీలలో లెక్కలు తీయండి. బీసీలనే కాలమ్ పెట్టండి దాంట్లో ఆ 33 ప్రశ్నావళిలో. ప్రత్యేకంగా బీసీలకు సంబంధించిన స్థితిగతులను లెక్కించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీలను ఎట్లాగైతే లెక్కిస్తున్నారో బీసీలలో కూడా ఖచ్చితంగా లెక్కించండి. ఈ విషయంలో బీసీ ఉద్యమంలో పనిచేస్తున్న ఉద్యమ సంఘాలు గానీ, బీసీ నాయకులు గానీ, బీసీ ప్రజలలో కూడా ఈ విషయం పైన చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. బీసీలకు రేపొద్దున 56% నుంచి 60% వరకు లెక్కలొస్తే, ఆ లెక్కల ప్రకారమే మనకు వాటా ఇవ్వాల్సొస్తదన్న దుగ్ధలో భాగంగా, కుట్రలో భాగంగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పాలకపక్షాలు, ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్న పార్టీలు మన పైన కుట్రలు చేసే అవకాశం ఉంది కాబట్టి, ఈ కుట్రలను పసిగట్టి వీళ్ళు చేస్తున్న కులగణనలో ఉన్న లోపాలను ప్రతి దశలో ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతి బీసీ బిడ్డ మీద ఉంది. ఇది మనల్ని మనం లెక్కించమని చెప్తున్నాం. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించినది. ఈ దేశంలో ఉంటూ మమ్మల్ని లెక్కించండి అని అడగాల్సిన కర్మ పట్టింది బీసీలకి. ఈ దేశంలో ఉంటున్న జూలో ఉన్న అడవులలో ఉన్న పులులకు, సింహాలకు లెక్కలున్నాయి. ఏ జీవం లేని కరెంటు పోల్లకు, స్తంభాలకు లెక్కలున్నాయి. మరి 60% పైగా ఉన్న బీసీలను లెక్కబెట్టడానికి మీకెందుకు నోరు రావట్లేదు? ఎందుకంటే లెక్కబెట్టిన దాని ప్రకారం ఈ దేశ వనరులు, ఈ దేశ ఉద్యోగాలు, ఈ దేశ రాజకీయాలు వాటా ప్రకారం మనకి ఇవ్వాల్సొస్తున్న కుట్ర కాబట్టి, ఈ కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి, మనం ప్రతి దశలో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దాదాపుగా 100 కుల సంఘాల పైగా అక్కడికొచ్చిర్రు. ఆ సంఘాలలో ఈరోజు వాటి గురించి చర్చించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగింది కార్యక్రమం. ఈ విషయం మీద చాలా అవగాహన కల్పించడం జరిగింది.